అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? పక్కన పాస్టర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తారా? ఇంకా పక్కన ఉన్న వారికి కూడా, ఇటు పక్క ఉన్న వారికి కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. వాట్ వండర్ఫుల్. చూసారా, మీరు పలకరిస్తే వారి ముఖాల్లో ఎంత సంతోషం. ఇవాళ మనం వస్తున్నాం కానీ ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం. సో తప్పక మనం ఒకరికొకరు పలకరించుకోవాలా, ఒకరికొకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఎవరు పెద్ద ఎవరు గొప్ప అనుకోకూడదు. మనం అందరూ సమానమే. గమనించండి, మరియా మరి నేను గొప్ప అని అనుకోలేదు, ఎలిజబెత్ నేను గొప్ప అనుకోలే. కానీ ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నప్పుడు, వందనాలు చెప్తే లోపల ఉన్న శిశువు గంతులు వేశాడు. యేసు ప్రభు గంతులు వేసి. కానీ గమనించండి, మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం, ఒకరినొకరు పరామర్శించుకోవడం, ఒకరినొకరు ఇలా కలుసుకోవడం చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను గ్రీట్ చేసిన విధానాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి బొకేని బట్టి, సన్మానాన్ని బట్టి ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే ప్రత్యేకంగా మరి ఈ కుటుంబాన్ని బట్టి, ప్రత్యేకంగా జేమ్స్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా సంతోషం ఆయనకి మరి మా కుటుంబం మీద, మా మీద ఉన్న అభిమానం, ప్రేమ, అందుని బట్టి. నేను ఇవాళ మీటింగ్లో మాట్లాడాలి నిజమే అక్కడ, కనుక ఇంకా కొద్ది నిమిషాల్లో నేను అక్కడికి వెళ్ళిపోవాలా. కానీ ఆయన రిక్వెస్ట్ మేరకు ఆయన మాతో పాటు ఇక్కడ ఒక మీటింగ్ అనాసాగర్లో క్రిస్మస్ మీటింగ్ మన జాషువా గారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ మీటింగ్ లో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నాతో కలిసి ప్రయాణం చేశారు. కనుక జేమ్స్ గారు అప్పుడు నేను వస్తున్నప్పుడు ఆయన రిక్వెస్ట్ మేరకు తప్పక వస్తానండి అని చెప్పాను. కనుక చాలా సంతోషం. ఆయనకి నేనంటే చాలా అభిమానం, ప్రేమ. నేను కొంచెం మధ్యలో వేసుకోవచ్చు కొంచెం. చాలా బరువు. రైట్, థ్యాంక్ యూ. బరువు, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మాకు అందరు కనపడదు. రైట్, అందరు కనపడదా? రైట్, థ్యాంక్ యూ. ఇక నుంచి చేసుకుంటాం. రైట్, బికాస్ ఒకవేళ నేను చెప్పేటప్పుడు మీరు వినకపోతే, వినలేని ప్రసంగికుడు వినకుండా వారు వినలేని కొన్ని వీలు లేకుండా, ఒకవేళ నేను చెప్తే నా అంత పిచ్చి ప్రసంగికుడు ఎవరు అని పిచ్చోరు అంటారు. ఎందుకనంటే మీరు వింటే వినండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోకూడదు. ప్రభు కూడా వినగలిగినంత వరకు చెప్పాడు. మరి ఇందాక మన ఆనూర్ గారు అన్నారు ఎంతసేపు చెప్తారో, కనుక మీరు కూడా వినగలిగినంతసేపు చెప్తారు. ఓకే, ఎందుకంటే నాకు తెలుసు వినగలిగేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు 3 రోజులు వినేవాళ్ళు, మరి ఇప్పుడు అరగంటకే అయిపోతాం. కనుక నేను కొద్ది నిమిషాలే చెప్పి వెళ్ళిపోతాను. నేను మరి దేవుని కృపను బట్టి, దేవుని మహా ప్రేమను బట్టి గత ఆగస్ట్ నెలలో ఇక్కడ మీటింగ్లన్నీ చేసి నేను అమెరికా వెళ్ళవలసి వచ్చింది. కనుక ప్రతి సంవత్సరం కనీసం 2-3 సార్లు అయినా అమెరికా వెళ్ళేవాడిని. కరోనా వచ్చిన తర్వాత కనీసం ఒకసారైనా వెళ్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఉన్న ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్లో దేవుని వాక్యం చెప్పడానికి నాకు ఆహ్వానాలు ఉంటాయి. కనుక ప్రతి ఆదివారం కూడా కనీసం 3 నుంచి 4 సంఘాల్లో వాక్యం చెప్పడానికి ఇంగ్లీష్ స్పీకింగ్ చర్చెస్. కనుక దేవుని కృపను బట్టి ఆగస్ట్ నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, అలాగే నవంబర్ నెల, మన నవంబర్ 19వ తారీఖు నేను వచ్చి 2 వారాలు 3 వారాలు అయిందంతే. కనుక నేను అమెరికా నుంచి వస్తున్నప్పుడు ప్రత్యేకంగా నన్ను కలుసుకోవడానికి మరి ఇక్కడ జేమ్స్ గారు, మిగతా పాస్ట్ కేసర్లో నన్ను బండి ఆపి చేసి వస్తుండగా నాకు ఎంతో సన్మానం చేసి గౌరవించి, నీకున్న ప్రేమను బట్టి ప్రత్యేకమైన వాళ్ళు. బైబిల్ చెప్తుంది ప్రభు నందు ప్రయాసపడేవాడు, మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా బైబిల్ చెప్తుంది తప్పక మనం సన్మానించుకోవాలి. దేవుని వాక్యాన్ని బోధించేవాడు, వాక్యమందును ఎక్కువగా ప్రయాసపడేవాడు, రెట్టింపు సన్మానానికి పాత్రలుగా చేయాలి. చాలా సంతోషం. ఇప్పుడు కూడా మీరు చేసిన సన్మానానికి మరొకసారి వందనాలు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీద పంచుకొని నేను బయలుదేరి వెళ్ళిపోతాను. నాకు సమయం అయిపోయింది. బాయ్. మీ దగ్గర బైబిల్స్ ఉంటే
బైబిల్ గ్రంథాన్ని దయచేసి మాథ్యూ మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2. అందరూ లేచి నిలబడి బైబిల్ పట్టుకొని కనీసం ఒక 5 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం, మార్చి దేవుని వాక్యాన్ని గౌరవిద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతిని వినినప్పుడు అతనితో కూడా ఉన్న యెరూషలేము వారు అందరూ కలవరపడి అందుకు వారు యూదా, అందరు కలిసి చదువుదాం. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశం బెత్లెహేమ ఈ యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైనదనుక ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞాన రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడని కాలం వార్చదు పరిష్కారం తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిష్యు విషయం జాగ్రత్తగా విచారించి తెలుసుకొని కానీ నేను వచ్చి ఆయన పూజించినట్టు వర్తమానం తెలియని వారితో వారిని బెత్లెహేమునకు దయచేసి కూర్చో. చదవబడిన వాక్య భాగంలో నుంచి కొద్ది మాటలు మీతో నేను చెప్పాలనుకున్నాను. శ్రద్ధగా మనం ఒక దైవ సేవకులుగా, ఫ్యామిలీ మెంబర్స్గా, పాస్టర్స్ వైఫ్స్, ఫ్యామిలీస్ అందరూ మీరు గెట్ టుగెదర్ వచ్చారు, చాలా సంతోషం. కనుక మీకు ఒక ఇన్విటేషన్ ఏంటంటే, మేము రేపు జనవరిలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ చేస్తాం, దాంతోపాటు ఫిబ్రవరిలో కూడా కాన్ఫరెన్స్ చేస్తాం. మీ ప్రత్యేక నాయకులకి మేము తెలియపరుస్తాం. తద్వారా మీరు అనౌన్స్మెంట్స్ విని తప్పక మీరు ఫ్యామిలీతో రావాలని మేము కోరుకుంటున్నాం. సో తప్పక కొన్ని టీమ్స్ అమెరికా నుంచి కూడా వస్తున్నాయి. కనుక ప్రత్యేకంగా వారు అద్భుతమైనటువంటి ఫ్యామిలీ కాన్ఫరెన్స్. ఇవాళ నిజం చెప్పాలంటే మన ఫ్యామిలీస్ ఇలా గెట్ టుగెదర్ కూడుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీస్కి కావాల్సిన మెసేజెస్ మనం దొరకడం. సో ఫ్యామిలీస్కి ట్రైన్ పొందినటువంటి తర్పీదు ఇవ్వబడినటువంటి దాని కొరకు ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందినటువంటి ప్రత్యేకమైనటువంటి దైవ సేవకులు అద్భుతమైన తర్పీదు పొంది వారు అమెరికా నుంచి అలాగే ఆఫ్రికా నుంచి దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తారు. 3 రోజులు కాన్ఫరెన్స్ ఉంటుంది. తప్పక కాన్ఫరెన్స్కి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం. సో ఆ కాన్ఫరెన్స్లో భార్య భర్తలకి కొన్ని పోటీలు ఉంటాయి, భార్య భర్తలకి క్విజెస్ ఉంటాయి, భార్య భర్తలకి ఆటలు ఉంటాయి, ముఖ్యంగా సేవకులకి. సో పాస్టర్స్కి 2 రోజులు పెడుతున్నాం, మిగతా ఫ్యామిలీస్కి 3 days పెడతాం. సో వారం అంతా కూడా ఉండొచ్చు మీరు 5 రోజులు కూడా. కానీ లేకపోతే 2 రోజులు పాస్టర్స్ కాన్ఫరెన్స్లో భార్య భర్తలు, ప్రతి భార్య భర్తలకి కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా మీకు గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది, అమెరికా నుంచి తీసుకొచ్చింది. కనుక ప్రత్యేకంగా మీరు నోట్ చేసుకోండి. ఆ డేట్స్ ఇప్పుడు నేను చెప్పట్లేదు కనుక నేను సస్పెన్స్లో పెట్టాను. సో ఫిబ్రవరిలో గుర్తుపెట్టుకోండి, ఆ డేట్స్ మీకు తెలియపరుస్తాయి. సో తప్పక 2nd వీక్లో ఉంటుంది, కానీ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు వీసాల పనులు జరుగుతున్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్స్ ఇస్తాయి. దైవ సేవకులుగా దేవుని వాక్యాన్ని చెప్తున్నటువంటి మనం ఎలా ఉన్నామా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. క్రిస్మస్ వేడుకలు మనం నిజమే అనేకమైన మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, విరామం లేదు. నాకు తెలుసు మీరు కూడా విరామం లేదు. రాత్రి కూడా మేము ఏదో మీటింగ్ చేసి రాత్రి వచ్చినప్పటికల్లా 12:30, పడుకున్నప్పటికి 1:00, మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ మీటింగ్స్, మళ్ళీ వచ్చేవాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రాంతంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. మీరు అంతే బిజీ, నేను అంతే బిజీ, మనం అందరం అంతే బిజీ. కానీ ప్రశ్న ఏంటంటే, మనం ఈ బిజీనెస్లో మన ఆత్మీయమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావా? ప్రసంగాలు చేసి 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 మనకు మనం ప్రసంగం చేసుకోవడం మానేస్తున్నామా? మనకు మనం చెప్పుకోవడం మానేస్తున్నామా? మనకు మనం బోధించుకోవడం మానేస్తున్నామా? మనకు మనం బుద్ధి చెప్పుకోవడం మానేస్తున్నామా? మనల్ని మనం తప్పుదిద్దుకోవడం మానేస్తున్నామా? మనల్ని మనం నీతి యందు శిక్ష విధించుకోవడం, నీతి యందు ట్రైనింగ్ చేయడం. వాక్యం అందుకని ఇవ్వబడింది. దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడింది అని అంటే, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము బోధించడానికి. అది ఎవరికి? అందరికీ బోధించడానికి మాత్రమే కాదు, నీకు నువ్వు బోధించుకోవా, బుద్ధి చెప్పడానికి. అందరికీ బుద్ధి చెప్పడమే కాదు, నీకు నువ్వు బుద్ధి చెప్పుకోవా, తప్పుదిద్దడానికి. అందరికీ తప్పుదిద్దడానికి, నీకు నువ్వు తప్పుదిద్దుకోవా, నీతి యందు శిక్ష చేయడానికి. ట్రైన్ ఇన్ రైచియస్నెస్. అందరినీ నీతిలో శిక్ష చేసి నువ్వు శిక్ష అంటే అర్థం ట్రైనింగ్.
శిక్ష అంటే ట్రైనింగ్. ఇవాళ ఎంతమంది క్రమశిక్షణలో, ఆ ట్రైనింగ్లో, నీతిలో మిమ్మల్ని మీరు నడిపించుకుంటున్నారు? ఈ చదవబడిన లేఖన భాగాల్లో జ్ఞానులు అనేవారు అక్కడ రాసింది 2వ అధ్యాయం 1వ వచనం. రాజు అయిన హేరోదు దినముల యందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేంకి తూర్పు నుండి వచ్చారు. తూర్పు అంటే మీకు తెలుసా ఏ దేశాలు ఉన్నాయి? తూర్పు అంటే మన దేశం, తూర్పు దేశం ఇండియా. తూర్పు దేశం అంటే చైనా, ఇవన్నీ కూడా తూర్పు దేశం. అంటే ఆ జ్ఞానులు ఎక్కడి నుంచి వెళ్ళారంటే ఇక్కడి నుంచి వెళ్ళారు మాట. మన ఇండియా నుంచి వెళ్ళి ఉండొచ్చు, చైనా నుంచి వెళ్ళి ఉండొచ్చు, ఏమో అక్కడి నుంచి వెళ్ళారో తెలీదు. కానీ ఈ ప్రాంతాల నుంచి, దీస్ ఆర్ కాల్డ్ ఈస్టర్న్ కంట్రీస్ అంటారు. ఈస్టర్న్ కంట్రీస్ అంటే మన ఇండియా ఆల్సో ఈస్టర్న్ కంట్రీ, అంటే తూర్పు దేశం. అమెరికా వాళ్ళు అటు కెనడా అవన్నీ కూడా పశ్చిమ దేశాలు, అందుకని వెస్టర్న్ కంట్రీస్ అంటారు. అంటే వెస్టర్న్ నుంచి వచ్చారా, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. అందుకని మనం ఇప్పుడు వాడే ఇది కూడా ఏమంటాం, వెస్టర్న్ కమోడ్ అంటాం. వెస్టర్న్ కమోడ్ అని ఎందుకన్నా అంటే ఇది అమెరికా వాడు వాడేది, ఇండియా వాడు వాడేది కదా. తూర్పు దేశం కమోడ్ మీకు తెలుసు కదా, కింద కూర్చోవాలి. కనుక ఇప్పుడు మనం కింద కూర్చోకుండా అమెరికా వాడు కమోడ్ని తెచ్చేసుకోవాలి, వెస్టర్న్ కమోడ్ అంటారు. అందుకని వెస్టర్న్, అది వెస్టర్న్ అంటే పాశ్చాత్య దేశం. మరి ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేం ఇది మిడిల్ ఈస్ట్ అంటారు, మిడిల్ ఈస్ట్. ఇక్కడికి తూర్పు దేశం నుండి బయలుదేరారంట. అంటే దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లో మీరు గమనించారు. ఇవాళ నేను యెరూషలేం వెళ్ళాలంటే 3.5 గంటల్లో వెళ్ళిపోతాను. అమెరికా వెళ్ళాలంటే 24 నుంచి 25 గంటలు పడుతుంది విమాన ప్రయాణం. కానీ ఇక్కడే ఉంది 3.5 గంటలు వెళ్ళిపోతాం. కానీ విమానం లేనప్పుడు వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారు, ఎలా ప్రయాణం చేశారు, ఎంత కష్టపడ్డారు మీరు ఆలోచించారు. కనుక చాలా కష్టపడి ప్రయాణం చేసి తూర్పు దేశం జ్ఞానం యెరూషలేం వచ్చారు. వారి గురు ఒకటే, వారి ప్రభువుని చూడాలి. తూర్పు దేశం నక్షత్రం చూశారు, దేవుడు వారికి రివీల్ చేశారు. వారు ఆస్ట్రోనాట్స్ అయి ఉండాలి. ఆస్ట్రోనాట్స్ అంటే నక్షత్ర శాస్త్రాన్ని, భౌగోళిక శాస్త్రాన్ని పరిశోధించారు సైంటిస్టులు అంటారు మాట. వాళ్ళు వైస్ మెన్ అన్నారు, అందుకే వాళ్ళు జ్ఞానులు అన్నారు. ఆ జ్ఞానం కలిగిన వాడు, ఆ ఆస్ట్రోనాట్స్ లాంటి వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఆ నక్షత్రం చూడగానే వారు గమనించారు, దేవుడు రివీల్ చేశాడు, రక్షకుడు పుట్టే, లేకపోతే యూదుల రాజు పుట్టే. ఆ రాజుని ఎత్తుక్కుంటూ బయలుదేరారు. ఆ రాజుని వెతుక్కుంటూ బయలుదేరుతూ యెరూషలేం వచ్చారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, ఎక్కడ పుట్టాడో తెలీదు. ఎలాగా, ఎవరిని అడిగితే మనకి అడ్రస్ దొరుకుతుంది అని 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితిమి అని రాజుతో చెప్పారంట. వాళ్ళు రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర అడిగారంట ఈ ప్రశ్న. తూర్పు దేశం నుండి వచ్చాం మేము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? బాగా గమనించండి. ఇక్కడ కూర్చొని మీరు ఎంతమంది మన పిఎం ఇంటికి వెళ్ళిపోగలరు? వెళ్ళిపోయి మీరు అడ్రస్ అడగగలరు చెప్పండి. ఎంతమంది కనీసం మన సీఎం గారి ఇంటికి వెళ్ళిపోయి అడగగలరు చెప్పండి? మీకు పర్మిషన్ ఉందా? మరి వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారంటే మీరు గమనించండి, వీళ్ళు ఆర్డినరీ పీపుల్ కాదు, సామాన్యులు కాదని మీరు అర్థం చేసుకోండి. రాజు వీళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చాడంటే, రాజు వీరికి అవకాశం ఇచ్చాడంటే, ఇవన్నీ మనం గమనించాలి, ఇవన్నీ మనం ఆలోచించాలి. అందుకనే మేము ప్రసంగ శాస్త్రం, మా బైబిల్ కాలేజీలో ప్రసంగ శాస్త్రం నేర్పిస్తాం. ప్రసంగం ఎలా చేయాలి తప్పక మీరు మా బైబిల్ కాలేజీలో కూడా నేర్చుకోవచ్చు. అది రోజు రావాల్సిన అవసరం లేదు, నెలకి 2 సార్లు వస్తే సరిపోదు. ఇంటికడే మీకు హోంవర్క్ ఇచ్చేస్తారు, అన్నీ మీరు చేసుకొని వెళ్తే మీరు బ్యాచిలర్ డిగ్రీని పొందొచ్చు. 1 సంవత్సరంలోనే మీరు బ్యాచిలర్ డిగ్రీని పొందొచ్చు. 2 సంవత్సరాలు చేస్తే తర్వాత మాస్టర్స్ డిగ్రీ, అంటే 3 సంవత్సరాలు మీరు చదివితే 2 రోజులు నెలకి. ఎంత తేలిక! చక్కగా బైబిల్లో నుంచి అద్భుతమైన నాలెడ్జ్ని మీరు సంపాదించుకోగలరు. తద్వారా మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా చెప్పడానికి అవకాశం. సరే, ఎందుకు చెప్తే ఏదో చెప్పి మధ్యలో వెళ్ళాను. గమనించండి, వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు చాలా, అది మనం గ్రహించాలి. అందుకనే పాస్టర్ గారు ఏం చేయాలంటే ప్రసంగ శాస్త్రంలో 3 విషయాలు చెప్తాం, మీకు సీరియస్ చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతుంది, ఇది ఎక్కడ, అప్పుడు నీ ప్రసంగం వస్తుంది. ముందు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని వర్తమానం సిద్ధపడే ముందు అబ్జర్వేషన్, ఏం చదవమన్నాడో దేవుడు ఏం చెప్పమన్నాడో అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాని తర్వాత దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. దాన్ని చక్కగా వివరించడం రావాలి, ఆ కథని వివరించడం రావాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిది చాలా ఇంపార్టెంట్, దాన్ని అప్లికేషన్ అంటారు.
అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే అది ఎలా మన జీవితంలో అన్వయించుకోవాలో అది నేర్పించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సో ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి. అబ్జర్వేషన్ ఎలా చేయాలంటే డిటెక్టివ్స్ లాగా చేయాలి. అబ్జర్వేషన్ ఎలా చేయాలంటే ఐటీ పీపుల్ ఏమంటారని ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్లా చేయాలి. ఇది సరే వచ్చి సోదా చేసినప్పుడు ఎక్కడున్నాయి డబ్బులు, ఎక్కడున్నాయా అని అడగరు. గడిగేసి ఆ బీరువా తీసేసి ఆ బీరువాలో ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా, అయ్యో లేవు అని చెప్పి వెళ్ళిపోరు. అలా అన్ని సోదా, ఆఖరికి ఇది కూడా సోదా చేస్తారు, దీన్ని కొడతారు. ఇందులో ఏమన్నా సీలింగ్ లోపల ఏమన్నా మన జేమ్స్ గారు దాచారేమో, సో సీలింగ్ని ఎరగొడతారు. గోళ్ళు అలాగే ప్రత్యేక పైపులు, మన వేస్ట్ పైపులు ఉంటాయి కదా, ఆ పైపులు ఆఖరికి కమోడ్స్ అన్ని చెక్ చేస్తారు. ఈవెన్ భూమిని కూడా నొక్కి చెక్ చేస్తారు ఇక్కడ, ఎందుకంటే కింద మీరు గొయ్యి తీసి అక్కడేమన్నా లోపల పెట్టారు. సీక్రెట్ కబోర్డ్స్ వచ్చింది, కబోర్డ్ ప్రతిదీ చెక్ చేస్తారు. అలా చెక్ చేయాలంటే వాక్యాన్ని మనం అలా అబ్జర్వ్ చేయాలి, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్. అప్పుడు మనకు వస్తుంది. దాని తర్వాత చక్కగా దాన్ని వివరించడం రావాలి, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం రావాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం ఏంటంటే చక్కగా దానికి అర్థం చేయించాలి, ప్రజలకు అర్థం. ఇంటర్ప్రెటర్ అంటారు. ఒక ఇంగ్లీష్లో చెప్పే ఆయన తెలుగులో ఇంగ్లీష్ చెప్తాను, తెలుగులో తర్జుమా చేసాను, ఇంటర్ప్రెటర్ అంటారు. ఇంటర్ప్రెటర్ అంటే కరెక్ట్గా ఆయన చెప్పింది చక్కగా చెప్పగలగాలి, దాన్ని ఇంటర్ప్రెటర్ అంటే. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యం దేవుడు ఏ ఉద్దేశంతో రాయిపించాడు, ఆయన మనస్సును మనం అందుకే ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసు. నాకు తలంపు వచ్చింది, నాకు ఆలోచన వచ్చింది, నాకు పాయింట్ వచ్చేసింది, నాకు చెప్పి నీ పాయింట్ కాదు కావాల్సింది, దేవుడు పాయింట్. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయిపించాడు. ఇది ప్రేమలా. ఈ 66 పుస్తకాలు చెప్పడానికి మనం సమయం ఉండదు. మనం ఈ 66 పుస్తకాలు ప్రజలకు చెప్పకుండానే చచ్చిపోతాం మనం. కానీ ఇంకా టైం ఏముంది బయట చెప్పడానికి? ఎందుకు నువ్వు బయట మాటలు చెప్తున్నావు, లేనిపోయిన మాటలు చెప్తున్నావు? ఇదంతా చెప్పవలసింది బోల్డ్. సో అందుకనే మనం జాగ్రత్తగా చదివితే ఈ జ్ఞానులు రాజు దగ్గరకు వచ్చి అడిగింది ఏంటనంటే, రాజు యూదులు రాజుగా పుట్టినవాడు. బాగా గమనించి, వీళ్ళు సామాన్యులు కాదు కనుక రాజు వీరికి ఎంట్రన్స్ ఇచ్చారు. ఇప్పుడు రాజు వాళ్ళ ప్రశ్న అడిగి నాకేం చెప్తారు, నాకేం తెలుసు. ఇప్పుడు గమనించండి, రాజుకి తెలుసా తెలీదా చెప్పండి. ఎలా తెలుసు? మీరు తెలుసు అన్న ఎలా తెలుస్తుంది? ఆయనకే తెలీదు, రాజుగారికి ఎందుకు తెలుస్తుంది? కానీ వీళ్ళు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎందుకనంటే రాజు ఒకవేళ తెలియపోయినా అది తెలియపరచడానికి ఎవరిని పట్టుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్తే ఏ డిపార్ట్మెంట్ని తీసుకురావాలో ఆ డిపార్ట్మెంట్ని తీసుకొస్తారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పక సాల్వ్ చేస్తారు. పెద్దోడి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకేంటి ప్రాబ్లం మనం? అందుకే పెద్దోడి దగ్గరికి పెద్దోడి దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేద్దాం అని ఆలోచించే, ఎక్కడ పుట్టాడు సార్ యూదులు రాజు? అక్కడ అడుగుతారండి, నాకేం తెలుసు. ఆగండి, ఓ పని చేద్దాం. యూదుల గురించి బాగా అన్వేషించిన వాళ్ళు ఎవరు? యూదుల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? యూదులు రాజు ఎక్కడ పుట్టాడో ఎవరు చెప్పగలరు? బాగా గమనించండి. క్రైస్తవత్వంలో ఏదైనా డౌట్ వస్తే, క్రైస్తవత్వంలో ఏదైనా ప్రశ్న ఉంటే ఎవరిని అడిగితే డౌట్ క్లియర్ అయింది? గట్టి చెప్పండి కొంచెం. థ్యాంక్ యూ. పాస్టర్ గారులు, శాస్త్రులు కాదు, పాస్టర్ గారులు క్రిస్టియానిటీలో. అంతే కదా, క్రిస్టియన్స్లో పాస్టర్ గారులు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదువుతూ ఉంటారు, వాళ్ళు దాని మీద అన్వేషిస్తూ ఉంటారు. వాళ్ళని అడిగితే, టీచర్స్ని అడిగితే, బైబిల్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, బైబిల్ సెమినరీ టీచర్స్, ఇవాంజలిస్ట్, ప్రాఫిట్స్, అపోస్టల్స్, వీళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పుడు రాజు యూదుల గురించి, క్రిస్టియన్స్ గురించి కాదు. అప్పటికి క్రిస్టియన్సే లేరు, యూదులే ఉన్నారు. కనుక యూదుల గురించి అడిగితే ఎవరు చెప్తారంటే యూదుల మత పెద్దలు చెప్తారు. అందరు చెప్పండి, ఎవరు చెప్తారు? అది మత పెద్దలు ఎవరు? పెద్దలు అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు ఎవరు మన దృష్టిలో? పాస్టర్లు. ఇంకో మాటలో చెప్పాలంటే పెద్ద పాస్టర్లు. అంటే పెద్ద పాస్టర్లు ఎవరు? బిషప్స్ అన్నారు. బిషప్ అంటే ఎవరనంటే ఓవర్సియర్ అంటారు. ఓవర్సియర్ అంటే ఆయన కింద చాలా మంది పాదిర్లు ఉంటారు. అరే పెద్ద దైవజనుడు అంటే ఇవాళ ఎక్కువ సంఘం ఉన్నోడు పెద్ద దైవజనుడు అని కాదు అక్కడ అర్థం. ఎక్కువ జనం ఉంటే పెద్ద దైవజనుడు అని కాదు అక్కడ అర్థం. ఫేమస్ అయిపోయి టీవీ స్పీకర్ అయితే పెద్ద దైవజనుడు అని కాదు అక్కడ అర్థం. కనుక సుపీరియర్ అంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు, దాంతోపాటు యాజకులు ఉంటారు, దాంతోపాటు శాస్త్రులు ఉంటారు, టీచర్స్ ఆఫ్ ద లా, గ్రంథాన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళని అడిగితే చెప్తారని చెప్పి చూడండి 3వ వచనంలో
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడితో ఉన్నవారు కూడా కలవరపడ్డారు. ఏం చేశారు? కలవరపడి. కాబట్టి రాజు 4వ వచనం, ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి. చూసారా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయనకి తెలియదు అడ్రస్. ఎవరికి తెలుస్తుంది అడ్రస్? ఎందుకంటే యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడుగుతున్నారు వీళ్ళు. మాకు తెలియదు అడ్రస్. మరి ఎవరు చెప్తారంటే ప్రధాన యాజకుని పిలిపించాడు. ఆ రాత్రి ప్రధాన యాజకులు పిలిపించేశారు. రాత్రి జరుగుతున్న మీటింగ్ ఇది. ఆ కాన్ఫరెన్స్, పెద్ద మీటింగ్, పెద్ద టేబుల్ వేశారో మరి ఏం చేశారో. ఆయన కూర్చున్నాడు. ఎవరు? రాజు కూర్చున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు అందరూ వచ్చారు. ప్రధాన యాజకులు కూర్చున్నారు. ప్రధాన యాజకులతో పాటు శాస్త్రులు వచ్చారు. ఈ పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చేశారు. ఇప్పుడు వాళ్ళని అడిగాడు ప్రశ్న. క్రీస్తు వాళ్ళని అడిగాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు అనేవాళ్ళు ఎంతమంది చేతులెత్తారు? ఓకే. తెలీదు అనేవాళ్ళు ఎంతమంది చేతులెత్తారు? తెలుసు అనేదానికి 3-4 ఎత్తారు. తెలీదు అనేదానికి అసలు ఎత్తలేదు. మిగతా వాళ్ళంతా ఏ బ్యాచ్? ఐ డోంట్ అండర్స్టాండ్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? నేను అడుగుతుంది మీకు అర్థమవుతుందా? తెలుసు అన్నప్పుడైనా చెయ్యెత్తాలా, తెలీదు అన్నప్పుడైనా చేయలేస్తాలా? తప్పక తెలుసా తెలీదా చెప్పాలి. తెలుసు తెలీదు అనేవాళ్ళు. ఓకే. తప్పక ఒక విషయం మీద చెప్తాను. అదేంటనంటే, దైవ సేవకులుగా ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేయడానికి మీకు అన్ని తెలియాలి. మీకు తెలియకపోతే ఎవరు చెప్తారు? మరి ఇంకెవరిని అడుగుతారు? తప్పక ప్రధాన యాజకులకి తెలియాలా, తప్పక శాస్త్రులకి తెలియాలా. ఎందుకని? ఆ లేఖనాలు చదవాలా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలా. తప్పక దైవ జ్ఞానంలో మంచి జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి, మీరు ఇతరులకి బోధించాలి. మీరే చెప్పకపోతే, మీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎవరిని అడుగుతారు? ఎవరి దగ్గర నుంచి సమాధానం పొందుతారు? తప్పక మీకు తెలుసు కాబట్టి ఎక్కడ పుట్టారు అడగగానే అప్పుడు వారు 5వ వచనంలో, అందుకు వారు యోదాయ బెత్లెహేములోనే ఆన్సర్ ఇచ్చారు, జవాబు ఇచ్చారు. బెత్లెహేములోనండి అని చెప్పేశారు. బెత్లెహేములోనే. ఎందుకు అని అంటే వాళ్ళు అన్నారు ఏలయనగా. ఎందుకంటే యోదాయ బెత్లెహేములో, యోధా దేశ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అని ప్రవక్త రాశాడు. ఆ ప్రవక్త పేరేంటి? ఎలీషా. మీకా. అందరూ చెప్పండి, ఆ ప్రవక్త పేరేంటి? ఓకే. మీకా గారు రాసేసాడు ముందే. మీకా గ్రంథంలో ఒకవేళ రాసాడో లేదో మీరు నేను చూడడానికి, పరిశీలించడానికి లెట్స్ గో టు మీకా గ్రంథానికి వెళ్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చూసారు? బెత్లెహేము ఎఫ్రాతా. చూసారు? నువ్వు యూదావారు కుటుంబములో స్వల్ప గ్రామమైన నీలో ఇశ్రాయేలుని ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. చాలమ్మా. నీలో నుండి వచ్చును. నీలో నుండి ఎవరు వస్తారు? ఇశ్రాయేలుని. గట్టిగా చెప్పాలి. ఏలబోయేవాడు. అందరు చెప్పండి, ఇశ్రాయేలుని. అందరు చెప్పండి, ఇశ్రాయేలుని ఏలబోయేవాడు. వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? యూదుల రాజు. యూదుల రాజు. అక్కడ ఆశుందండి, యూదుల రాజు పుడతాడు. ఎక్కడ పుడతాడు? ఇజ్రాయేలీలు అంటే యూదులు. ఇజ్రాయేలీలు రాజు, ఇజ్రాయేలీని ఏలబోయేవాడు. ఆయనే రాజు, ఏలేవాడు రాజు. పుడతాడని, బెత్లెహేములో పుడతాడని మా గ్రంథంలో ఉంది సార్. ఆన్సర్ ఇచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, జవాబు దొరికిందా లేదా? తెలుసా? అప్పుడు ఓకే. అయితే మీరు పని చేయండి. మీకు తెలుసు కదా, ఇది ఏ ఊరు? ఇది నేను విజయవాడ. అందరూ దయచేసి మా ఇంటికి రండి. నేను విజయవాడలో ఉంటాను. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా దమ్ బిర్యానీ భోజనం పెట్టి మంచి అన్ని ఇచ్చి పంపిస్తాను. విజయవాడ రండి అని వెళ్ళిపోయాను నేను. ఎంతమంది రాగలరు చెప్పండి? అది థ్యాంక్ యూ. అదే ప్రశ్న, అందుకు చెప్పాను నేను.
నీకు అర్థమైందా? మా ఇంటికి రమ్మంటే మంచి ప్రశ్న, అడ్రస్ చెప్పలేదుగా. నేనేం చెప్పాను? విజయవాడ చెప్పేస్తే మీరు ఎంతమంది వచ్చేయగలరు? విజయవాడ మామూలా? అంత పెద్ద విజయవాడలో నా ఇల్లు ఎక్కడ ఎత్తుక్కుంటారు మీరు? నా అడ్రస్ చెప్పలా, నా నా ఊరి పేరు చెప్పలా కదా, నేను ఏ గల్లీలో ఉంటానో చెప్పాల, నా స్ట్రీట్ పేరు చెప్పలా, నా డోర్ నెంబర్ చెప్పలా. హౌ కెన్ యూ కమ్? ఈజీ కాదు అది. బెత్లెహేం అని చెప్పేశారు, కానీ బెత్లెహేంలో ఎక్కడ? కానీ ఆ అడ్రస్ దొరికింది కనీసం చాలు, బయలుదేరి వెళ్ళిపోదాం అని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అక్కడ ఉండొచ్చు. ఎక్కడ ఉండొచ్చు? మంచి భోజనం, మంచి సదుపాయం, మంచి బెడ్స్ అన్ని ఇస్తాడు. రాజు ప్యాలెస్ లో ఉన్నవి. మనం అయితే ఏం చేస్తాం? ఈ రాత్రికి రెస్ట్ తీసుకొని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం, రేపు పొద్దున్న బయలుదేరదాం. నో 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 నో. ఒకవేళ కానీ ఆ లేట్ చేసి ఉంటే ఏం జరిగేదో చెప్పి ఉంటుంది. ఎవరిని చెప్పేస్తారు? ఎవరిని చెప్పరు. ఆ రాత్రి లేట్ చేసి ఉంటే ఏం జరిగేదో చెప్పండి. ఐగుప్తుకి వెళ్ళేవాళ్ళు. ఆ రాత్రి లేట్ చేసి ఉంటే ఏం జరిగేది చెప్పండి. థ్యాంక్ యూ. దాట్స్ వాట్ యూ హ్యావ్ టు గ్రాబ్. అది గమనించండి. వాళ్ళు రాత్రి వెళ్ళడం వల్ల మేలు కలిగింది. ఎందుకో తెలుసా? వారు బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో చెప్పండి, రాజు చెప్పాడు 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఏం చేస్తాను? ఆయన్ని పూజించడానికి నాకు వర్తమానం తెండని ఆ బెత్లెహేమునకు వెళ్ళిపోండి. బెత్లెహేం. అది బెత్లెహేం బయలుదేరారు. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. బాగా గమనించారు. రాత్రే కానీ వెళ్ళలేదనుకో, నక్షత్రం కనపడద్దా పగలు? అది ప్రాబ్లం. నెవర్ డిలే టు డూ గాడ్స్ వర్క్. ఒక దైవ సేవకుడిగా నువ్వు నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది, ఎప్పుడు డిలే చేయకండి. పర్వాలేదులే, రేపు 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 వాయిదా వేసినోడు సోమరిపోతు. సోమరు ఎప్పుడు కూడా ఇవాళ పని ఇవాళ చేయడు, రేపు పోస్ట్పోన్ చేస్తాడు. వాడు సోమరి. వాడు బయటికి వెళ్ళడానికి భయపడతాడు. బయట పులి ఉంది, నేను వెళ్ళనంటాడు. పులి కాదు, కానీ కుక్క కూడా లేదు. కబుర్లు. ఇవాళ మనం భయపడుతున్నాం. అమ్మో బయట సువార్త చేయడానికి వీలుకరంగా లేదు, చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి, నేను వెళ్ళలేను. ఇది సాకులు. ఎందుకు భయం? నీతిమంతుడు సింహం వలే ఉంటాడు. భయం ఎందుకు నీకు? ధైర్యంగా ఎందుకు సువార్త ప్రకటించలేకపోతున్నావు? ధైర్యంగా ఎందుకు సువార్త చేయలేకపోతున్నావు? ఎందుకు సాకులు చెప్తున్నావు? తద్వారా నువ్వు చేయవలసిన పనికి దేవుడు సహకరించడు. ఇక్కడ దేవుడు సహకరించాడు. ఇక్కడ మనుషుల అడ్రస్ చూపించలా, మనుషుల్ని తీసుకెళ్ళా. దేవుడు నక్షత్రానికి ఆజ్ఞాపించాడు. ఏ నక్షత్రం అయితే చూశారో అదే నక్షత్రాన్ని చూసి బయలుదేరారో ఆ నక్షత్రం చాలా కాలం తర్వాత ఇప్పుడు మరలా కనబడింది వాళ్ళకి. అరే ఈ నక్షత్రం చూసే కదా మేము రాజు పుట్టాడని ఆ యూదులు రాజుని పూజించడానికి వచ్చాం. మరలా ఆ నక్షత్రం చూడగానే అలా ఆనందానికి హద్దులు లేవు. గూస్ బాంబ్స్ వచ్చినాయి. గూస్ బాంబ్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? అమ్మ మీరు చదవకండి, నేను చదవమన్నప్పుడు చదవాలి. గూస్ బాంబ్స్ వచ్చేసినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంట్రికలు లెక్కపొడుసు, ఎంట్రికలు లెక్కపొడు. వాళ్ళకి ఆనందానికి హద్దు లేదు. దాని గురించి రాశారు. అందుకే తెలుగు ట్రాన్స్లేషన్ అత్యానందభరితులై. ఆనందానికి హద్దులు లేవు. ఎందుకు ఆనందానికి హద్దు లేదంటే ఏ నక్షత్రాన్ని అయితే చూసి ఆ ప్రభువుని పూజించడానికి వచ్చారో ఆ నక్షత్రం కనబడింది వాళ్ళకి. ఆ నక్షత్రం దారి చూపిస్తుంది వాళ్ళకి. ఆ బెత్లెహేంలో అడ్రస్ తెలియదు వీళ్ళకి. కానీ ఆ నక్షత్రం ఆగే వరకు ఆ నక్షత్రం ప్రయాణం చేస్తూనే ఉందంట. ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారంట. మీకు తెలుసో తెలీదా? ఇప్పటికీ కూడా నక్షత్రాన్ని చూసి ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారని మీకు తెలుసా? నేను చేపలుప్పాడ ఏరియాలో చాలా వాక్యాలు చెప్పడానికి వెళ్ళేవాడు. ఉప్పాడ తెలుసు మీకు? ఉప్పాడలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఉప్పాడ అంతా ఎక్కువ చేపలు పట్టుకునేవాడు. అక్కడంతా బోట్ రైడింగ్ ఉంటుంది. 3 చేపలు పట్టుకుని పెద్ద పెద్ద చర్చిలు కట్టారు. అక్కడ నన్ను వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు ఉదయం వాక్యం, రాత్రి వాక్యం. కానీ ఉదయం అంతా చెప్పేసాను నేను. 3 అయిపోయింది. భోజనం చేయడానికి అందరూ వెళ్ళారు. నేను భోజనం చేసిన తర్వాత అక్కడ చేపలు పట్టుకున్న వాళ్ళు పాస్టర్లు అయిపోయారు కూడా. అలా అన్నారు, సముద్రంలోకి వస్తారా అయ్యగారు? పదండి వెళ్దాం. సముద్రంలోకి మేము వెళ్ళాం. ఆ సముద్రం లోపలికి తీసుకెళ్లారు చిన్న బోట్ వేసుకొని. వాళ్ళ గురించి మేము చాలా అసలు ఎలాగొస్తాయి ఇవన్నీ మాట్లాడుకుంటే వాళ్ళు మాతో చెప్పిన విషయం చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలి. వాళ్ళని అడిగినప్పుడు రాత్రులు మేము చిక్కుకుపోతాం కొన్నిసార్లు.
కానీ మేము నక్షత్రాన్ని చూసి మా గమ్యానికి వస్తామండి. కొన్నిసార్లు దారి తెలియదు మాకు, సముద్రం మధ్యలో ఉండిపోయినప్పుడు మేము ఎటు వెళ్ళాలో, మా ఇల్లు ఎక్కడుంది, మేము ఎటు రావాలి, ప్రయాణం ఎలా చేయాలి, ఆ నక్షత్రాన్ని బట్టి నడిపించబడతామంట. అని ఇప్పటికీ కూడా అదే నక్షత్రం దారి చూపించింది. అత్యానంద భరితులే ఇంట్లోనికి వచ్చి అక్కడ రాస్తుంది. వాళ్ళు ఏం చేశారు? అత్యానంద భరితులే ఆ ఇంట్లోనికి వచ్చారు. తల్లి అయిన మరియును శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకి గమనించండి. యేసు ప్రభు వారు పశువుల తొట్లు అదే ప్రాంతంలో చివరి వరకు ఉండిపోలా. ఆయన ఎక్కడ షిఫ్ట్ అయిపోయారు? ఇంటిలోకి వెళ్ళిపోయారు. అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే ఒక ఇల్లు తీసుకున్నారు అద్దెకి. అంటే యేసు ప్రభు ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయి ఉండాలా. అర్థమైందా? 1 సంవత్సరం వచ్చేసిందేమో, సంవత్సరం 6 నెలలు వచ్చింది. అందుకనే రహస్యం గమనించి 2 సంవత్సరాలు లెక్కెట్టుకున్నాడు. 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ నరికేమన్నాడు. ఎందుకనంటే వీళ్ళు రాలేదు కాబట్టి. అసలు వీళ్ళు వచ్చుంటే చంపేద్దాం అనుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభు. కానీ రాలేదు కనుక వారి గురించి ఆలోచించి రహస్యంగా వాళ్ళు ప్లాన్ చేసి 2 సంవత్సరాల లోపల. సో యేసు ప్రభు అప్పటికే 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అయింది. ఇంట్లోకి వెళ్ళి ప్రభువుని పూజించారు. సాంబ్రాన్ని లేక బోలాన్ని, కానుకలుగా బంగారాన్ని, కానుక అంటే 3 వచ్చారు అనుకోకూడదు. మళ్ళా 3 కానుకలు ఉన్నాయి కానీ 3 వచ్చారని చెప్పకూడదు. 3 జ్ఞానులని చెప్పడానికి వీల్లేదు. బైబిల్ చెప్పలేనప్పుడు మనం చెప్పకూడదు. ఎంతమంది వచ్చారో తెలియదు మనకి, కానీ వాళ్ళు కానుకలు మాత్రం 3 రకాల కానుకలు అర్పించారు. కానీ 3 వచ్చారని బైబిల్ చెప్పలేనప్పుడు నువ్వు చెప్పకూడదు. కొన్ని విషయాలు చెప్పలేనప్పుడు చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోమని చెప్పినాడు. కుడి పక్కన దొంగడు, ఎడమ పక్కన దొంగడు. కుడి పక్కన దొంగడు ఒక్క రెఫరెన్స్ చూపించండి, 10,000 రూపాయలు బహుమానం ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడే క్యాష్ బహుమానం 10,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతారు. ఎడం పక్కన ఉన్నవారు అని నాకు చూపిస్తే 20,000 బహుమానం ఇచ్చి వెళ్ళిపోతారు. కుడి పక్కో తెలీదు, ఎడం పక్కో తెలియదు. బైబిల్ చెప్పలేనప్పుడు మనం చెప్పకూడదు. బైబిల్ చెప్పలేనప్పుడు మనం చెప్పకూడదు. కుడి పక్క ఎడం పక్క ఎలా చెప్తున్నాం మనం? గాడ్ డిడ్ నాట్ టెల్ యూ. ఏ పక్క అయితే మనకెందుకు? ఒకడు మారాడు అంతే. కుడి పక్కడే మారతాడా? ఎడం పక్కడు మారకూడదా? ఏమో, ఎవడు మారాడో మనకు తెలియదు. మారాడని బైబిల్ చెప్పలేనప్పుడు బైబిల్ చూపించిందా మనకి కుడి పక్కడు మారాడని? క్యాథలిక్ వాళ్ళు చెప్పారు ఆయన నీడ పడి కుడి పక్కడు మారాడేమో. నీడపడి మారలా, ఆయన మాటలు విని మారాడు. నేడు ఆయన అన్నాడు, వీరేం చేయించున్నారు వీరు ఎరగరు కనుక వీరిని. ఆ మాట మారిపోయింది. ఒక్క మాట. ఇవాళ 10 మాటలు చెప్పవలసిన లేదు, ఒక్క మాటలో ప్రజల్లో మార్పు రావాలి. ఇవాళ మనం స్పీకర్లుగా కొన్ని 100 మంది స్పీకర్లు పెడుతున్నాం, 10 మంది స్పీకర్లు పెడతాం. ఒక్క స్పీకర్ చాలు. 10 మందిని పిలవకండి, 5గురిని పిలవకండి. వీళ్ళు గురించి చెప్తారు. ఒక్క స్పీకర్ మంచోని పిలుచుకొని చక్కగా వాక్యం చెప్పించుకోవాలి. బాగా గమనించండి. 1,20,000 మంది మారారు. 1,20,000 మంది ఒకే స్పీకర్. ఎవరన్నా? థ్యాంక్ యూ యోన. 1,20,000 మంది ఊరంతా మారిపోయి మారు మనసు పొంది గోనిపట్టు ధరించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగారు. ఒక్క స్పీకర్ 3 రోజులు ప్రయాణం చేసి, 3 రోజుల ప్రయాణం అంత దూరం అంట. 40 రోజుల్లో మీకు దుర్గతి కలుగుతుందని ప్రకటించారు. వాళ్ళందరూ మారు మనసు పొందారు. దేవుడు దుర్గతి తీసుకొని వస్తానని దుర్గతిని తీసుకురాకుండా వారిని క్షమించారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నాకు చెప్పడానికి సమయం లేదు కానీ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే చూడండి, అక్కడ రాస్తుంది 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యోదాయ బెత్లెహేములోనే. వారి అడ్రస్ చెప్పారా లేదా? చెప్పరేమండి? ఏదో ఒకటి చెప్పారు కదా. అది కూడా లేకపోతే అసలు ఎక్కడ ఉంటారు వీళ్ళు? వెళ్ళారు కదా. ఎట్లా మీకు అర్థమవుతుందా? చెప్పారా లేదు? ఎలా చెప్పారు? ఎలా చెప్పారు? లేఖనాల ప్రకారం. అంటే వాళ్ళకి ఏం తెలుసు? చెప్పాలి గట్టిగా. వాక్యం తెలుసు, లేఖనం తెలుసు. ఒక దైవ సేవకుడిగా ప్రధాన యాజకుడికి లేఖనాలు తెలిసినట్టు, ఒక దైవ సేవకుడిగా శాస్త్రులకి లేఖనాలు తెలిసినట్టు, నీకు ఒక దైవజనుడిగా లేఖనాలన్నీ తెలుసా? ఎంతమంది తెలుసుకున్నారు? ఎంతమంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమంది తెలుసుకోవడానికి ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం చదువుకుంటున్నారు? ఒక వర్తమానం చెప్పడానికి నాకు 8 నుంచి 9 గంటలు పడుతుంది. ఒక వర్తమానం సిద్ధపడాలంటే మరి మీరు ఎన్ని గంటలు సిద్ధపడుతున్నారు?
ఒక రోజు కష్టపడితే కూలి ఇచ్చేది 8 గంటలకి. ఇవాళ నీ కూలి ఎలాగొస్తుంది? నువ్వు అరగంట ప్రసంగం చేస్తే నీ కూలి వచ్చేది. నువ్వు కష్టపడిన వెనకాల బ్యాక్ అది నీ విలువ. దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చున్నావు? నేను రాత్రి మీటింగ్ చేసి వచ్చి ఈ మీటింగ్ కొరకు నేను మళ్ళా రాత్రి సిద్ధపడ్డా 1 గంట మరి. నేనేం చెప్పాలి ప్రభువా? మీరు సిద్ధపడుతున్నారా? మొదటిది ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, జ్ఞానులు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. వారు వచ్చి ఎక్కడ పుట్టాడని అడిగినప్పుడు వారి జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నా దైవ సంబంధమైన జ్ఞానం చిన్నది. ఈ లోకంలో రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు, చాలా జ్ఞానం కలిగినటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, చాలా పెద్ద కానీ వాళ్ళందరి జ్ఞానం దేవుని వాక్యం సరిపోదు. వాళ్ళకి దేవుని వాక్యం అర్థం కాదు. ఇవాళ దేవుడు నీకు అర్థం చేయించాడు. నువ్వు నేను ఎంత గొప్ప ధన్యులు అంటే ఇవాళ క్రిస్మస్ సందేశాన్ని మనం జాగ్రత్తగా ప్రజలకు అందించగలుగుతున్నావా? దేవుడు నీకు సేవకుడిగా పెట్టాడు. ఏది పర్లేదండి చెప్పేస్తాను, ఏదైనా లాస్ట్ ఇయర్ చెప్పింది ఉంది కదా ఆ లాస్ట్ ఇయర్ చెప్పేస్తాను. లాస్ట్ ఇయర్లో ఒక పాయింట్ తీసుకొచ్చేమో కానీ లాస్ట్ ఇయర్ వర్తమానం అంతా కాపీ కొట్టి చెప్పాడు. ఎప్పుడు పాసిపోయిన బ్రెడ్ని పెట్టకండి, ఫ్రెష్ బ్రెడ్ని పెట్టండి. చల్లదన్నాలు పెట్టకండి, నిన్నటి భోజనం పెట్టకండి. మంచి భోజనం, ఫ్రెష్ భోజనం, వేడి వేడి భోజనం సిద్ధపరచ. నువ్వు నేను పాస్టర్లో కుక్స్ అంటాను, కుక్కులు. సంఘానికి కుక్కులు అంటోళ్ళు మనం మంచిగా ప్రిపేర్ చేయాలి. మనం ప్రిపేర్ చేయడంలోనే కష్టం అంతా. ఆ పొయ్యి దగ్గర ఎంత కష్టపడతాడో అర్థం చేసుకో. ఆ కుక్ ఇవాళ మీకు భోజనం సిద్ధపరచడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు ఆలోచించారా మీరు? ఇవాళ ఇంత మంచి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు బెత్లెహేం అడ్రస్ చెప్పారా లేదా? చెప్పారు. నా ప్రశ్న మొదటిది, మీరు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని వాక్యం జ్ఞానం తప్పగా సంపాదించుకోవాలి. 2, అంతటితో సరిపెట్టుకోకండి. నాకంతా బైబిల్ తెలుసు అని చెప్పి నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో చూసుకో ఒకసారి. ఎందుకో తెలుసా? నేను మాట చెప్తాను. రాజు పుడతాడని గ్రంథంలో ఉంది. ఆ రాజు కోసం యూదులందరూ ఎదురు చూస్తున్నారా, ఎదురు చూడట్లేదా? చూస్తున్నారు. చూస్తున్నప్పుడు జ్ఞానులకి సంతోషమా? జ్ఞానుల కన్నా ఎక్కువ సంతోషం యూదుల ప్రధాన యాజకుడికి, శాస్త్రులకి ఎక్కువ సంతోషం కలగాల. ఈయనకే కదా, ఎందుకంటే ఆ దేవుడు కనుక ఆ యూదుల రాజు మాకు పుట్టాడు. అరే మా వాగ్దానం నెరవేరిపోయింది, నిజమా? మీరు చూసింది నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా పుట్టేశాడా? ఆయన్ని మమ్మల్ని అడగడానికి వచ్చారా? మేము అడ్రస్ చెప్తున్నాం, పదండి మేము కూడా వస్తాం మీతో పాటు అని. వీళ్ళు కూడా బయలుదేరాలా, బయలుదేరకూడదా? చెప్పాలి గట్టిగా. మరి బయలుదేరారా? ఎందుకని బయలుదేరా? అర్థమైంది మీకు? ఇవాళ పాస్టర్ గారులు ఫ్యామిలీస్ మనకన్నీ తెలుసు, బైబిల్ అంతా తెలుసు, కానీ ఎంతమంది పాటిస్తున్నాం, ఎంతమంది ఆరాధిస్తున్నాం, ఎంతమంది పూజిస్తున్నాం, ఎంతమంది జ్ఞానపరుస్తున్నాం? వాళ్ళు వచ్చింది పూజించడానికి, మరి నువ్వెలవా పూజించడానికి? వాళ్ళు వచ్చింది ఆరాధించడానికి, నువ్వెలవా ఆరాధించడానికి? వారు వచ్చింది దేవుడు యేసయ్యని చూడడానికి, నువ్వు చూడవా? మరి నువ్వు చూడవా? అడోను ఇవాళ ఆ దైవ దేవుని కుమారుణ్ణి చూడడానికి అజ్ఞానులకి చక్కని అవకాశం దొరికింది. కానీ అడ్రస్ చెప్పారు పాస్టర్లు, కానీ వాళ్ళు ఆ ప్రభువుని చూడలేకపోయారు. ఆ శిశువుగా ఉన్న ప్రభువుని చూడలేకపోయారు. యేసయ్యని ముఖాముఖిగా చూడలేకపోయారు. ఇవాళ చాలాసార్లు మనం మిస్ అయిపోతున్నాం దేవుని ప్రసన్నతను. ఎందుకో తెలుసా? మనకు అన్ని వాక్య జ్ఞానం తెలుసు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళాం. మనకు అర్థం దేవుని సన్నిధి కానీ గుడికి వెళ్ళడం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ప్రార్థన చేయడం, నువ్వు కూర్చొని మెడిటేట్ చేయడం, నువ్వు కూర్చొని దేవుని సన్నిధి. ఎన్ని రోజులు అయ్యిందండి దేవుని సన్నిధిలో నువ్వు గడిపి? ఇవాళ బిజీ వల్ల దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం, ప్రార్థనలో గడపలేకపోతున్నాం, దేవుని వాక్యంలో గడపలేకపోతున్నాం, దేవుని ముఖాంతరంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని వెళ్ళలేకపోతున్నాం. వాట్స్ ద ప్రాబ్లం?
నాకు చాలా బాధ కలిగించింది ఈ మాట. అరే అడ్రస్ చెప్పారు వీళ్ళు, మరి వీళ్ళెందుకు వెళ్ళా, వీళ్ళెందుకు పూజించలా? ఇంకోటి తెలుసా మీకు, వాళ్ళందరూ తూర్పు దేశం నుండి వచ్చారు. ఎన్ని వందలు వేల కిలోమీటర్లో తెలుసా మీకు? విమానం మీద వెళ్తేనే 3.5 గంటలు. మరి విమానం లేదు అప్పుడు. ఎంత ప్రయాణం చేశారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత శ్రమ పడ్డారు. బిడ్డల్ని, కుటుంబాన్ని, భార్యని, ఫ్యామిలీని అందరినీ విడిచిపెట్టి వెళ్ళారు వాళ్ళు. నేను అంటాను, ఇప్పుడు అడ్రస్ చెప్పిన వాళ్ళు వెళ్ళడానికి ఎంత దూరం ఉంది చెప్పండి? ఎంత దూరం ఉంది? ఎక్కడ పుట్టాడు ఆయన? వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు యెరూషలేములో. ఎందుకంటే టెంపుల్ ఎక్కడ ఉంది? యెరూషలేములో టెంపుల్ ఉంది. ఎందుకంటే వీళ్ళు టెంపుల్ ప్రీస్టులు కనుక, వీళ్ళు మందిరం దగ్గర ఉండే యాజకత్వం చేసే యాజకులు కనుక అక్కడ ఉంటారు. దాంతోపాటు బాగా గమనించండి, ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఏమంటారు, రాజు ఎక్కడ ఉంటాడు? రాజు యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉండి బెత్లెహేముకి వెళ్ళడానికి 6 మైళ్ళు, అనగా ఎంతో తెలుసా? 10 కిలోమీటర్లు. చాలా దగ్గర. 10 కిలోమీటర్ల పాస్టర్లు వెళ్ళైపోయారండి, ప్రధాన యాజకులు వెళ్ళైపోయారండి. ఇవాళ మాట చెప్పనా మీకు, దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీకు జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ జ్ఞానంతో దేవుడిని తెలుసుకున్నావు. కానీ దేవుణ్ణి దర్శించడానికి దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? దేవుణ్ణి పూజిస్తున్నావా? నువ్వు అందరినీ ఆరాధించమంటావు, నువ్వు ఆరాధించవు. అందరినీ పాటలు పాడమంటావు, నువ్వు పాటలు పాడవు. అందరినీ చేతులు ఎత్తమంటావు, నువ్వు చేతులు ఎత్తవు. దేవుడు నీకు అలా చెప్పాలా? నువ్వు వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలా. ఒక దైవ సేవకుడిగా, దైవ సేవకురాలుగా మనం సంఘానికి మాదిరిగా. ఏది మాదిరి? నువ్వు వెళ్ళే 6 మైళ్ళు, 10 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయలేకపోయి. ఎందుకంటారు చెప్పండి? థ్యాంక్ యూ. బద్ధకం, సోమరితనం. ఇవాళ దైవజనులైన మనం చాలా సోమరితనంలో ఉన్నాం, కష్టపడడం వల్ల. మేము కూడా వస్తాను పదండి ఆ నక్షత్రాన్ని. వాళ్ళకి కూడా నక్షత్రం కనపడదు, ఎందుకంటే వాళ్ళకి అడ్రస్ తెలియదు. వాళ్ళకి కూడా బెత్లెహేమనే తెలుసు కానీ అడ్రస్ తెలియదు. కానీ వాళ్ళతో పాటు వీళ్ళు ప్రయాణం చేసి ఉంటే నిజంగా హేరోదు అన్నాడు, మీరు అడ్రస్ తీసుకురండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అన్నాడు. అడ్రస్ తెచ్చే వరకు అక్కడ నువ్వు కూడా వీళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. గర్వం వాడికి. మనం వాళ్ళతో వెళ్ళడం ఏంటి? ఇంత లేట్కి వెళ్తాం. తినే అది మనసులో అసలు పూజించాలని కాదు, చంపేయాలని ఉన్నాయి. వాడు ఎందుకు వెళ్తాడు? కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళరు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశమే మంచిది కాదు, తలంపే మంచిది కాదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ఒక దైవజనురాలుగా, దైవజనుడిగా దేవుడు మీకు ఎన్నో విషయాలు చెప్పాలని. ఒక మాట చెప్పనా మీకు, ఇంత జ్ఞానం ఉంది కానీ వాళ్ళు దేవునికి ఎలా ఉన్నారు చెప్పండి? దూరంగా ఉన్నారు. ఇవాళ మనం చాలా జ్ఞానాన్ని బైబిల్లో నుంచి సంపాదించి ఉండొచ్చు, కానీ మనం దేవునికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా ఆలోచించండి. ఇవాళ మాట చెప్పనా మీకు, పాస్టర్లు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారో తెలుసా? ఇవాళ చాలామంది దైవజనుడు గారి పేరు పెట్టుకున్నారు, దైవజనుడిగా సేవ చేస్తారు. మొన్న ఒక దైవజనుడి గురించి నేను విన్నా, పేరు చెప్పను కానీ ఊరు చెప్పను కానీ, ఆయనంట వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడంట ఒక అమ్మాయితో. ఎలాగొన్నావు? ఆ అమ్మాయి లేనిపోయి రకరకాల మాటలు పెడుతుంటే ఆయన్ని చాటింగ్ చేస్తాడు. ఆ చాటింగ్ చేస్తుండగా ఎవరు చూడాలి. ఇది మెల్లిగా ఎక్కువై ఇప్పుడు ఆయన వీడియో కాల్ చేస్తున్నాడు. ఆ వీడియో కాల్లోని ఆ అమ్మాయి కనపడుతుంది. పాస్టర్ గారు ఇక్కడ ఉండి గదిలో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఆ అమ్మాయి చీర కట్టుకుంటూ మాట్లాడుతుందంట దైవజనుడితో. ఈ విషయాన్ని తన సొంత భార్య చూసి అడగడానికి ధైర్యం సరిపోక భర్తకి ఆ గుడి పెద్దలకి చెప్పేసింది. ఆఖరికి అందరూ కనుగొన్నారు, నిజంగా ఈ అమ్మాయికి ఈ పాస్టర్ గారికి అఫైర్ ఉంది. ఒక పాస్టర్గా నువ్వు ఉండి ఇలాంటి భయంకరమైనటువంటి పనుల్లో ఉన్నావా? తిండిబోతుగా ఉన్నావా? త్రాగుబోతుగా ఉన్నావా? ఆలోచించండి. పాస్టర్ గారు మనకెవరు హెచ్చరిక చేయట్లా, కానీ దేవుడు మనకి హెచ్చరిక చేయడానికి ఒక దైవజనుడి మీ దగ్గరికి దేవుడు పంపించాడు. మన జీవితాన్ని ఒకసారి చక్కపరుచుకోమని, సరి చేసుకోమని. నువ్వు సరి చేసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది, గుర్తుపెట్టుకో. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో తెలుసా? జ్ఞానం లేక, దేవుని వాక్యం గురించి ఆలోచన లేక, దేవునితో సత్సంబంధం లేక, దేవునితో చక్కని అనుబంధమైన సంబంధం లేకనే ఉంటే అలా చెయ్యం.
ఏలీ పిల్లలు మొదటి సమయాలు 2వ అధ్యాయంలో ఏం చేస్తున్నారో తెలుసా? మందిరములోకి వచ్చే వాళ్ళతో కలిసి అక్కడ రాసింది ఏమంటున్నారంట? ఏం చేస్తున్నారు? ఏలీ బహువృద్ధుడాయెను. చూసారా, ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో పడుకుంటున్నారు. స్త్రీలతో శయనించుట. ఎందుకు శయనిస్తున్నారు? మీకు భార్యలు లేరా? ఉన్నారు. మరి భార్య నుండి మందిరానికి సేవ చేసిన అమ్మాయిల దగ్గర ఎందుకు పడుకుంటున్నారు? భయం లేక, భక్తి లేక. దేవుడు ఏం ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్లు ఏమని ఊరుకుంటాడేమో అనుకోకండి. దేవుడు ఎలీని ఊరుకోలేదు, ఉఫ్నీని ఊరుకోలేదు, ఫినెహాసుని ఊరుకోలేదు. ఆఖరికి పెద్ద ఆయన్ని కూడా దేవుడు కనికరించాడు. ఎందుకంటే దైవజనుడిగా పెద్ద ఆయనగా నువ్వు చెప్పాలా. ఒక దైవజనుడిగా నువ్వు చెప్పకుండా ఇవన్నీ దాచిపెట్టేసి ఎవరన్నా ఏమో అని అనుకుంటారు. నువ్వు చెప్పకపోతే నిన్ను కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. ఏలిని కూడా దేవుడు లెక్కలో తీసుకున్నాడు. ఎందుకు చెప్పాలా? చెప్పాను ప్రభు. ఏంటి చెప్పాను? నాకు వినబడుతుంది, మంచిది కాదు, మీరు అలా ఎందుకు చేస్తున్నారు బిడ్డలు అని అన్నాడు. అలాగడా ఏమన్నాడు? రే, మీరు చేస్తున్న పని ఏంటి? వచ్చిన అమ్మాయిలతో పాపం చేస్తున్నారంటే సిగ్గులేదా మీకు? రేపటి నుంచి సేవకు రాకండి. రేపటి నుంచి మీరు ప్రీస్టులు కాదు, మీరు యాజకత్వం చేయడానికి యోగ్యులు కాదు, మీరు యాజకులు కాదు. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నా, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నా. పండి మీరు అసలు సస్పెండ్ చేశాడా? చేయలా. సస్పెండ్ చేయలా. అది ఒక ఎస్ఐ ఒక అమ్మాయితో ఎకసగలా చేస్తుంటే రిపోర్ట్ చేశారు కమిషనర్కి, పోలీస్ కమిషనర్. ఆ కమిషనర్ ఏం చేశారు తెలుసు? ఇమీడియట్ యాక్షన్ అని సస్పెండ్ చేశాడు. మన ఉద్యోగాలను తీసి ఫస్ట్ పని చేయవలసింది అది. నువ్వు కనికరించావంటే కారణం ఏంటి? నీకు కూడా వాటా వస్తుంది. అమ్మాయి వాటా రాకపోయినా కనీసం భోజనం వాటా వచ్చేస్తుంది. భోజనం వాటా వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు మందిరానికి తీసుకొచ్చినటువంటి దేవుని అర్పణలకు తీసుకొచ్చిన అర్పణలకి అర్పించకుండానే, ఎందుకంటే ఆ ఉడుకుతున్న మాంసంలో నుంచి త్రిశూలం లాంటిది గుచ్చి తీసి అది ఎంత వస్తుందో అదే దైవజనుడికి ఉడుకుతున్న మాంసం. కానీ ఉడుకుతున్న మాంసం వద్ద మాకు పచ్చి మాంసమే కావాలంటారు. ఒప్పునే ఫినేహాసు వాళ్ళు దేవుని మందిరంలో బలులు అర్పించడానికి చిరాకు వచ్చింది ప్రజలకి. దానికి కారణమవుతున్న వీళ్ళే. ఒప్పునే ఫినేహాసు ఎందుకు? పచ్చి మాంసంతో వీళ్ళు ఫ్రైలు చేసుకుందాం, ఉడకబెట్టిన మాంసం వద్దు మాకు. ఆ వాటా ఎవరికి వెళ్ళిపోయేది? నాన్నకు కూడా వెళ్ళిపోయేది. అందుకే నాన్న కూడా బాగా బలిసిపోయాడు. హొఫ్నే ఫినేహాసు నాన్న ఏలి ఎవరో తెలుసా? ఓబకాయుడు. ఓబకాయుడు అంటే ఎవరు? ఆ లోగా. అందుకనే కూర్చొని లెగలేడు ఆయన. కూర్చొనే ప్రసంగం చేస్తాడు, కూర్చొనే మాట్లాడతాడు అన్నమాట. అందుకని ఆ కుర్చీ మీద, ఆసనం మీద నుంచి వెనక్కి పడి చచ్చిపోయాడు. దేవుడు వదిలిపెట్టలేదు హొఫ్నే ఫినేహాసుని. దేవుడు చంపేశాడు వాళ్ళని. బైబిల్ చెప్తుంది వారిని చంపదలచి అని రాసింది. యెహోవా వారిని చంపదలచి అంటే చూసారా, ఇవాళ దేవుడే మనల్ని చంపాలంటే, దేవుడే మనల్ని బ్రతికించాలంటే చావు మరణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఇవాళ నిన్ను దేవుడు సజీవుల లెక్కలో ఉంచి ఈ 2025 క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి, అనేక మందికి సత్యాన్ని ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఉంచాడంటే సత్యాన్ని తెలుసుకొని బోధిస్తున్నావా, లేక ఇంకా నువ్వు తెలుసుకొని పాపాత్ముడిగానే జీవిస్తున్నావా? ఇవాళ దేవుడిని నమ్ముకొని రక్షణ పొందామంటున్నాం, కానీ ఇంకా మనం ప్రభువులో లేకపోతే మన పాపాత్ములు కాకపోతే ఎవరు? వీళ్ళు ఎందుకు ఇలాంటి పని చేశారని ఆలోచిస్తే 2వ అధ్యాయం 12వ వచనంలో ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై. వాళ్ళు ఎందుకు అలాంటి దుర్మార్గమైన పనులు చేశారంటే, దేవుణ్ణి ఎరగకపోతే మనం ఇలాంటి దుర్మార్గం పనులు చేస్తాం. ఇవాళ పాస్టర్ గారులు, దైవజనుల సమూహం, దైవజనురాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉన్నావా? ఎరుగుంటే నువ్వు దెబ్బలాట్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎరుగుంటే ఎందుకు? ఇక్కడేమో ముసికేస్తున్నావు, స్తోత్రం 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 అంటున్నావు. అక్కడ మాత్రం చీర పైకి పట్టా ఏమే ఏంటే? ఇక్కడేమో పాస్టర్ అమ్మో, అక్కడేమో. ఇవాళ మనం ఎంతమంది బూతులు ఆడుతున్నారు, ఇంకా ఎంతమంది ఇంకా పోకిరి మాటలు మాట్లాడుతున్నారు. హౌ కెన్ యూ బి ఎ పాస్టర్? హౌ కెన్ బి ఎ పాస్టర్స్ వైఫ్ ఇఫ్ యు నాట్ అన్ ఎగ్జాంపుల్ టు ద చర్చ్? కారణం ఇంకా దేవుణ్ణి అడగల, దేవుణ్ణి పూజించల. నేను ముగిస్తాను, మాట చెప్తాను చూడండి. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఫస్ట్ క్రిస్మస్ సందేశం దేవుడు ఎవరికి చెప్పాడో చెప్పండి? కాపర్లకి చెప్పాడు. అందరూ చెప్పండి, ఎవరికి చెప్పాడు? మనం ఎవరం? మనకే దేవుడు సందేశం అనుగ్రహిస్తాడు. కాపర్లకి దేవుడు ఏం చూపించాడో తెలుసా? చదవండి, అక్కడ రాసింది. ఆ మాట చదివి ముగిద్దాం. లూకా సువార్తలో
లూకాసు వార్త. దేవుడికి నువ్వునంటే ఎంత ఇష్టము. రెండో అధ్యాయము. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో. ఎవరికి? ఇవాళ దేవుడు ఎప్పుడు ఫస్ట్ మెసేజ్ ఎవరు చెప్తాడు? నీ ద్వారా నువ్వు నేర్చుకోవాలి. నువ్వెవరికి చెప్పాలా? ఫస్ట్ మెసేజ్ ఎవరికి రివీల్ అయింది? మీరు నేనంటే ఎంత ఇష్టం దేవుడు. కాపర్లు మనం. ఆయన ఫస్ట్ క్రిస్మస్ వర్తమానం దేవదూతలు వచ్చి పరలోకము నుండి సందేశాన్ని ఇచ్చారంట. ఎవరికి? ఇవాళ కాపరికి దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ సందేశం తీసుకొని నమ్మి నువ్వు త్యాగం చేసి ఆశలకు భూమి మీద సమాధానము కలుగును గాక అని మహిమపరుస్తూ కీర్తిస్తుంటుంటే ఆ దర్శనాన్ని, ఆ గొప్ప దృశ్యాన్ని, ఆ పరలోకపు మహిమను భూమి మీద చూశారు. ఎవరో కాపర్లకు ఆ ధన్యత ఇచ్చారు. వీరింటికి చదువుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గారు చూశారు దేవుని మహిమను. పరలోకం తెరవబడ్డం, సింహాసనం మీద కూర్చోవడం, ఆ శరాబులు అనే వాళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడడం. ప్రభువా నేను అపవిత్రుడున్నాను అంటే ఆ పులిపీఠం నుంచి, ఆల్టర్ నుంచి కాగుతున్నటువంటి అగ్గిని తీసుకొచ్చి మూతులు అంటించండి. మూతుమా అపవిత్రుడు చూసారు. దేవుడు ఆ మహిమను ఎవరు చూశారు? భక్తుడు చూశాడు. యెషయా భక్తుడు చూశాడు. పరలోకంలో దేవుడు సింహాసనం మీద కూర్చొని 24 పెద్దలు, ఆ పరిశుద్ధులు, దేవదూతలు, కెరీములు, ఆ 4 జీవులు దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆ దివ్య దర్శనాన్ని ఎవరు చూశారు? యోహాను గారు చూశారు. ఎక్కడ? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. యోహాను ఎవరు? దేవుని సేవకుడు. ఇవాళ నీలాంటి నాలాంటి సేవకుడు. దేవుడు గొర్రెల కాపర్లకి దేవుని మహిమను చూపించాడు. ఇవాళ నేను అంటాను, ఎంతమంది ఆయన మహిమను చూడగలుగుతున్నారు? ఎంతమంది మీరు ఆయనతో ఎన్కౌంటర్ అయ్యారు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, హౌ మెనీ ఆఫ్ యూ హావ్ ఎన్కౌంటర్డ్ జీసస్? ఓ మాట చెప్పనా మీకు, దేవుణ్ణి మీరు కలుసుకోకుండా మీరు చేసే సేవ అది ఉపయోగకరంగా. ముందు దేవుని కలుసుకోండి, అప్పుడు మీ జీవితాలు పరిపూర్ణంగా మార్చబడతాయి. ప్రభు కోట కష్టమని కూడా మీరు ఆలోచించరు, బాధను కూడా మీరు ఆలోచించరు. ఎందుకంటే దాన్ని కలుసుకుంటే మీ జీవితమే రూపాంతరంగా మారిపోతుంది, రూపాంతరం చెందుతుంది. గమనించారా లేదా? పౌలు ఒకప్పుడు ఎలాంటి వాడు? దుర్మార్గుడు. ఐఎస్ తీవ్రవాదులు తెలుసా? గొంతులు కోసేసేవాళ్ళు. ఐఎస్ తీవ్రవాది ఎవరు? సౌలు. ఒకప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. కానీ ఆయన మార్పుకి కారణం ఏంటో చెప్తారా? ఎన్కౌంటర్డ్ విత్ జీసస్. దేవుణ్ణి ఎన్కౌంటర్ అయ్యాడు. నన్నెందుకు హింసిస్తున్నావు? సౌలా, ఓ సౌలా, సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎవరు నువ్వు? ఆ రోజు దేవుణ్ణి కలుసుకోవడంతో ఆయన జీవితం మార్పు వచ్చింది. ఇవాళ దేవుణ్ణి నువ్వు కలుసుకున్నప్పుడు నీ జీవితం మార్పు వచ్చింది. ఆయన మహిమను నువ్వు కనుగొన్నప్పుడు, ఆయన్ని చూడడానికి వెళ్ళడానికి నీకు ఇష్టం. అడ్రస్లు చెబుతున్నావు, అందరికీ బోధిస్తున్నావు. ఒకసారి ఈ మాట చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీయులు 9:27. అది ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? దైవజనుడైన పౌలే మాట అన్నాడంటే, మనం అందరికీ చెప్పి 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 మనమే భ్రష్టులు అయిపోతున్నామేమో, మనమే దుర్మార్గులం అయిపోతున్నామేమో, మనమే పాపాత్ములం అయిపోతున్నాము, మన పిల్లలే భ్రష్టులు అయిపోతున్నారేమో. ఆలోచించారు ఎప్పుడైనా? మనం మా అమ్మాయి ప్రసంగం చేసింది. మా అమ్మాయి ప్రసంగంలో నాకు అర్థమైంది ఒక మాట చాలా నాకు ఆకర్షించింది. ఎందుకో తెలుసా? ఆమె చెప్పింది, మా అమ్మాయి యూత్ క్రిస్మస్ జరుగుతుంది. యూత్ క్రిస్మస్ లో ఆమె చెప్పిన మాట 2 సార్లు రాసింది కన్యక కన్యక.
మరియ గురించి. ఇవాళ మా కన్యక. ఒక టీవీ ఇంటర్వ్యూ చేసే ఎడిటర్ ఆ ఇంటర్వ్యూ చేస్తూ అమ్మాయిని, ఇంటర్మీడియట్ అమ్మాయిని, డిగ్రీ అమ్మాయిని అడిగాడట, ఇక్కడ మీలో ఎంతమంది కన్యకలు ఉన్నారు అని అడిగాడట. ఎంతమంది కన్యకలు ఉన్నారు ఇక్కడ? 98% మంది ఒప్పుకున్నారంట, మేము కన్యకలం కాదు, ఆ కన్యత్వాన్ని వదిలేసుకున్నాం, మేము పిల్లవలేదు కాదు. 98% మంది. ఎంత భయంకరంగా ఉందో దేశాలు చూసారా? పెళ్లి కాకముందే సెక్షువల్ రిలేషన్షిప్స్ మన పిల్లలు, చూడకూడని నగ్న దృశ్యాలు మన పిల్లలు. కారణం ఏంటి? నువ్వు పాస్టర్ అయిపోయావు, మన సేవలో నిమగ్నం అయిపోయావు. మన పిల్లలు భ్రష్టులు అయిపోతున్నారు. ఏలీ పిల్లలు భ్రష్టులు అయిపోయారు. సమూయేలు చూశాడు, కానీ సమూయేలు పిల్లలు ఏమైనా బాగున్నారంటే సమూయేలు పిల్లలు బాగలే. ఎందుకని దైవ సేవకుల పిల్లలు ఇలా అయిపోవడానికి కారణం? సేవ అని మీరు ముందుకు వెళ్ళిపోతారు, కానీ మీ పిల్లల గురించి ఆలోచించారా? మైక్ టైసన్ ని కొట్టిన ఆయన పేరు లెవెండర్ హోలీఫీల్డ్. హోలీఫీల్డ్ వాళ్ళు బ్రదర్స్, నా ఫ్రెండ్స్, అమెరికాలో మన డ్రైవర్లుగా పనిచేస్తారు. ఆ లెవెండర్ హోలీఫీల్డ్ వాళ్ళు బ్రదర్ అయిన మైకిల్ హోలీఫీల్డ్ పాస్టర్ గారు ఆయన. కానీ ఆయన బాధపడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మా అమ్మాయి పెళ్లి కాకముందే ఇప్పుడు నాకు కూతురు ఉంది, ఇంట్లో నా కూతురు పెరుగుతుంది. మరి భర్త ఎవరో తెలియదు. ఎందుకంటే మా అమ్మాయి అనేక మంది ఎవడ భర్త కూడా తెలియదు. ఇవాళ నాన్న ఎవరో తెలియలేని పిల్లోడు లేక పిల్ల మా ఇంట్లో పెరుగుతుంది 3 సంవత్సరాలు. అమ్మ ఒక్కరితే తెలుసు, కానీ నాన్న ఎవరో చెప్పలేము, నాన్నని చూపించలేదు. ఎందుకు? ఇంకా పెళ్ళే కాలేదు పిల్లకి. యవనస్తురాలు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ చదువుతున్న సమయంలోనే ఆమె గర్భవతి అయింది. గర్భవతిగా ఉన్నవాళ్ళు బిడ్డని కనాలి అని నాన్న కోరుకున్నాడు, కానీ చంపాలని అబార్షన్ చేయించాల. ఎందుకంటే అబార్షన్ అంటే మర్డర్. ఒక పసికందుని మర్డర్ చేయడం నాకు ఇష్టం లేదు అన్నాం. మరి తండ్రి లోకం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక దైవ సేవకుడు బిడ్డ. మన పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, పిల్లల ట్రాన్స్ఫర్ అందరికి చెప్తున్నావు, మన పిల్లలకి చెప్తున్నావా? అందరికి చెప్తున్నావు. నాకు నువ్వు చెప్పుకుంటున్నావా? నీ కుటుంబానికి చెప్పుకుంటున్నావా? నీ భార్యకి చెప్పుకుంటున్నావా? సేవ అని బయటికి వెళ్ళిపోతున్నావు. నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఇవాళ పక్కింటి ఆయన నెట్టుకొని వెళ్ళిపోయింది భార్య. ఎన్ని మంది సేవకులు చూపించండి కదా. ఇవాళ సేవకులను దయచేసి ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను నేర్చుకోవాల్సింది, మనకు నాలెడ్జ్ ఉండడం సరిపోదు, మనం వెళ్ళడం చాలా, మనం పూజించడం చాలా, గణపరచడం. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనకే అన్ని చూపిస్తున్నాడు, మనకే అన్ని చెప్తున్నాడు, మనకే మొట్టమొదటి సందేశం ఇస్తున్నాడు, మనకే ఆయన దివ్య దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే నీకు వాడుకొని నీ ద్వారా ఆయన వాక్యం ప్రకటించాలని. ఎంతగా నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఆయనకి నమ్మకంగా బ్రతుకుతున్నావా, నమ్మకంగా జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తాను? ఎంత అద్భుతమైన మీటింగ్ జరిగింది. మనందరం కూడా మంచి సేవ చేద్దాం, మంచి పరిచయం చేద్దాం, ప్రభుకి ఇష్టంగా పరిచయం చేద్దాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం. తప్పక జ్ఞానంతో ఇతరుల రక్షణ నడిపిస్తాం. కానీ మన రక్షణని పోగొట్టుకో, మనం భ్రష్టులైపోతాం, మనల్ని మనం నలగొట్టుకుందాం. ప్రతిదినం నా జీవితాన్ని చక్కపరచుకుంటాం. ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. గతపడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. ఆ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి. నిజమే తండ్రి, మా జీవితంలో చాలా జ్ఞానం మేము కలిగి ఉండొచ్చు, హెడ్ నాలెడ్జ్, కానీ ఆచరణలో పెట్టలేము. ఆ దేవుణ్ణి చూడడానికి వెళ్ళలేకపోయారు, పూజించడానికి వెళ్ళలేకపోయారు. ఆ పరమేశ్వరుడు భూలోకానికి ఇచ్చాడు, దైవ కుమారుడిగా ఆయన చూసే అవకాశం దొరకలేదు. ఆఖరికి మీరు మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఆ యాజకులు కనబడాల, ఆ శాస్త్రులు కనబడాల. ఎందుకో బిజీ 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 బిజీ. గుళ్ళోకి వచ్చినా లేరు వాళ్ళు. నిజమే తండ్రి, ఇవాళ మేము బిజీగా తిరిగి మీ దర్శనాన్ని పోగొట్టుకున్నాను, మీతో ముచ్చటించే అనుభూతిని పోగొట్టుకున్నాను, మీతో పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధాన్ని పోగొట్టుకున్నాను. క్షమించండి తండ్రి, ఎక్కువ మీతో వ్యక్తిగత సంబంధం నేను కలిగి జీవించాను. అందరికీ చెప్పి మేము ప్రశ్నలు అయిపోకుండా మా జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎంత మంచి దేవుడు! ఆ కాపర్లకే సందేశాన్ని తెలియపరిచాడు, ఆ కాపర్లకి మీ మహిమను చూపించాడు. మాకు రివీల్ చేస్తున్నారు, మమ్మల్ని తెలియపరుస్తున్నారు, మర్మాల్ని విప్పి విశదీపరుస్తున్నారు. ఆ మర్మాల్ని ఇతరులకి బోధించడానికి మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు తండ్రి. కానీ మీ ఎడల మేము నమ్మకంగా జీవించడానికి కృప దయచేయండి. మిమ్మల్ని ఎరగని వారిగా మేము ఉండకుండా మిమ్మల్ని సంపూర్ణంగా ఎరిగి నమ్మకమైన సేవ చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి.
యేసయ్య ఘనమైన నామములో ఈ సేవకురాన్ని అందరినీ గొప్పగా దీవించి మీ చేతుల్లో గొప్పగా వాడుకొని బలమైన మంచి సేవ చేసి అనేకులకి మాదిరికరంగా జీవించి ఈ నల్లిగామ ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలని రక్షణలో అనేకులు నడిపించి పరలోకాన్ని నింపేవారుగా, పరలోకాన్ని పాపులేషన్ తో నింపేవారుగా, ఎక్కువ జనాభాతో నింపేవారుగా మేమందరం కష్టపడి అందరినీ రక్షణ నడిపించి ప్రయాసపడ్డానికి కృపణించాలి. యేసయ్య ఘనమైన నామములో వెంకయ్యనంత ప్రతిమలు ఆస్వాదించి ప్రార్థించాడు. నేను ఎంత వేరుకున్నా అంత అందరికీ